వరంగల్ జిల్లా చెత్తని అంతా తీసుకొని వచ్చి మా హుజరాబాద్లో సిర్సపల్లి శివార్ల తీసుకొని వచ్చి ఆ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ఒక పెద్ద కుట్ర చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీన్ని వాస్తవంగా ఇది డంపింగ్ యార్డ్ పెడుతున్నారని నాతో పాటు మా మిత్రులకు కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి కూడా తెలియదు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చొప్పదండి సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేవరకు కూడా మా ఎవ్వరికి కూడా ఏది తెలియదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు తెలిసిన తర్వాత ఇది ఏం జరుగుతుంది అని చూసి మొన్న బడ్జెట్ సెషన్ జరుగుతున్న సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 ప్రజల పక్షాన మా గలం వినిపించి ఇది నా ఒక్కని గలం కాదు, మా 2,50,000 మంది ప్రజల గలం, దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము మా హుజరాబాద్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ పెట్టకు అని అసెంబ్లీ సాక్షిగా గౌరవ మంత్రులు ముఖ్యమంత్రికి మేము ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇయాలటికి దాదాపు ఆడ జేఏసీ ఆధ్వర్యంలో 25 రోజుల నుంచి ఇలా టెంట్ వేయడం జరిగింది. ఇలా అంబేద్కర్ చౌరస్తాల 25 రోజుల నుంచి పార్టీలకి అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా ఆడ నిరసన దీక్ష జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇది తెలిసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా ఉధృతం చేయాలని ఒక ఉద్దేశంతో వీళ్ళ ఉల్కు పలుకు అసెంబ్లీలో మేము చెప్పిన తర్వాత కూడా లేకపోతే 31 తారీఖు తర్వాత మా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా బంద్ని హుజరాబాద్ని బంద్కి పిలుపునిస్తే స్వచ్ఛందంగా హుజరాబాద్లో ఎవ్వరు కూడా తెరవకుండా ఇలా స్వచ్ఛందంగా బంద్ని ఈ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా హుజరాబాద్ ప్రజలు అద్భుతంగా బంద్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళా వీళ్ళు 3-4 డేస్ తర్వాత గిట్లా మీరు ప్రకటించకపోతే నేను జేఏసీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష తప్పకుండా చేస్తాము అని చెప్పినాం. 24 గంటల నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము చాలా ఇంపార్టెంట్, దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా కవర్ చేయాలి. నాకు అనేక ప్రభుత్వ పెద్దలు నాకు ఫోన్ చేసి మధ్యలో మనుషులను పంపించి హుజరాబాద్ డంపింగ్ యార్డ్ గురించి నువ్వు ఎట్టు పరిస్థితిలో మాట్లాడొద్దు, ఆ డంపింగ్ యార్డ్ ఆడ ఎట్టు పరిస్థితిలో మేము పెట్టి తీరుతాము అని ప్రభుత్వము పెద్దలు కొందరు నా దగ్గరికి పంపించినప్పుడు నువ్వు ఎట్టు పరిస్థితిలో మాట్లాడొద్దు దాని గురించి. ఇలా దాదాపు 500 ఎకరాలు సేకరణ చేసి మేము అదానికి ఇస్తాము, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది అక్కడి పెడతాము అని నాకు అనేక ఒత్తిళ్లు చేసినా నేను ఎక్కడ కూడా ఈల్డ్ కాలే. ఎట్టు పరిస్థితిలో నా హుజరాబాద్ నియోజకవర్గం శాశ్వతంగా నాశనం అవుతుందంటే మేము ఊకునే ప్రసక్తే లేదు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డ్ని రద్దు చేసే వరకు నేను వినను అని ఆ వచ్చిన పెద్దలకు అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు నాతోని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ నువ్వు చెప్పింది వినకపోతే నీ మీద ఉన్న కేసులన్నీ కూడా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా నిన్ను మేము అరెస్ట్ చేసి లోపలేస్తాం, నీ ఇష్టం మరి నువ్వు ఆలోచించుకో అని చెప్పిండ్రు. మీరు నా మీద సిఐడి చేసినా సిబిఐ చేసినా ఇంకా ఏది చేసినా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అన్యాయం అవుతుందంటే ఊకునే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. ఎట్టు పరిస్థితిలో ఊకోమని చెప్పినాం. ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం తీసుకొచ్చి చెత్త అక్కడ వేస్తామంటే మేము ఎట్లా ఊకోవాలని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇలా మరొకసారి తెలంగాణ భవన్ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇలా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా అది కేవలము హుజరాబాదే డ్యామేజ్ అయ్యేది కాదు, హుజరాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఇలా హుజరాబాద్ పట్టణము జమ్మికుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు మరియు జమ్మికుంట పట్టణంలో ఉన్న 30 వార్డులు,
ఇలా ఇల్లంతకుంట మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, వీణవంక మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, కమలాపూర్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, ఎల్కతుర్తి మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు, భీమ్దేవర్పల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, సైదాపూర్ మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, కేశవపట్నం మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, మానకొండూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ, ఈ ప్రతి గ్రామ పంచాయతీకి డంపింగ్ యార్డ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ప్రజలకు కూడా తెలవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారు, ఇది హుజరాబాద్ కాబట్టి మా ఊరు వరకు వస్తుందా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇలా దయచేసి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలా భూపాల్పల్లిలో ఉన్న చెత్త మొత్తం, ఇలా పరకాల్లో ఉన్న చెత్త మొత్తం ఇలా హుజరాబాద్కి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇలా మన శనిగరం మీద నుంచి, లక్ష్మీపూర్ మీద నుంచి, ఇలా దాని తర్వాత కమలాపూర్ మీద నుంచి, మరియు ఇటు కన్నూరు బైపాసో, ఇటు భీంపల్లి బైపాసో, మళ్ళీ ఉప్పల్ మీద నుంచే కదా తీసుకొచ్చి అది హుజరాబాద్కి పోయేది. అదేవిధంగా జమ్మికుంట మండలం అయితే ఇలా టేకుమట్ల మండలం ఉంది, ఆ మండలం నుంచి రావాలంటే ఏడు నుంచి రావాలి? ఇప్పుడు నగురము, వావిలాల, పాపక్కపల్లి, ఇలా తర్వాత తనుగుల, గండ్రపల్లి, షాయింపేట్, ధర్మారం, జమ్మికుంట మున్సిపాలిటీ, ఇంద్రానగర్, చెల్పూర్ ఇక్కడి నుంచే రావాలి కదా. ఇలా ఊటునూరు, పచ్చునూరు, అటు మానకొండూరు అవతల ఉన్న కరీంనగర్ నుంచి వచ్చే చెత్త కూడా ఎక్కడి నుంచి రావాలా? ఇలా మామిడాలపల్లి, చెల్లూరు, తర్వాత దేశాయపల్లి, కోర్కల్, శ్రీరాములపేట, రెడ్డిపల్లి, వీణవంక, మళ్ళీ ఇటు నుంచి పోతే ఆ మెట్టిపల్లి, అందాలపల్లి మీ నుంచే కదా మొత్తం వచ్చేది చెత్త. ఇలా ఇల్లంతకుంట మండలం అవతల మన సిరిసేడ్ అవతల ఉన్న విలేజ్, ఏ విలేజ్ అన్నది సిరిసేడ్ అవతల, ఇలా మొట్లపల్లి విలేజ్లో ఉన్న చెత్త మొత్తము, అది మొట్లపల్లి మండలం కదా, మూగులంపల్లి మండలము, టేకుమట్ల మండలం కూడా మొత్తం కూడా అటు నుంచి ఇల్లంతకుంట మండలం నుంచి రావాలంటే సిరిసేడ్ మీద నుంచి, ఇలా తర్వాత ఇల్లంతకుంట మీద నుంచి రావాల్సిందే కదా. ఇలా ఎందుకు మా హుజరాబాద్ నియోజకవర్గాన్ని చెత్త కుప్ప చేయాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇలా ఏమున్నది? ఇలా పరిశ్రమలు ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురండి అంటే ఇలా మీరు చెప్పేది ఏంది? నాకు ఒక పెద్ద మనిషి వేస్తున్నాడు నుంచి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉంటుంది, నువ్వు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని ఎందుకు గాయ చేస్తున్నావు అని నన్ను అంటున్నాను. మరి ఇంత అద్భుతమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, ఈ డంపింగ్ యార్డు అంత అద్భుతం అయితే ఆ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. కొడంగల్లో పెట్టే పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజరాబాద్లో పెట్టమని చెప్పండి. ఇలా ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పిస్తారు అని మేము అనుకుంటుంటే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు నా మీద నా కేసులు పెట్టిన అన్నీ కూడా మీరు తీసి సిఐడికి ట్రాన్స్ఫర్ చేసి నన్ను జైల్లో పెడదామని మీరు ఆలోచనలో ఉన్నా కూడా మేము ఎట్టు పరిస్థితుల్లో బెదిరేది లేదు, భయపడేది లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని జైలు పెట్టినా ఎన్ని రోజులు పెడతారు జైల్లో? 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఏం చేసినాము? ఇలా ప్రజల పక్షాన మాత్రం ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా మేము కొట్లాడతాం అనేది మాత్రం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా పదే తప్పుడు ప్రచారం